మొబైల్ ఫోన్ కొన్నానండి. సిమ్ కార్డు నా పేరు మీద ఉంది. నా సొంత డబ్బులతో రీఛార్జ్ కూడా చేసుకుంటున్నా. బ్యాలెన్స్ లేకపోతే నా అవుట్ గోయింగ్ కాల్స్ ఆపేయి. అది నీ వ్యాపార ధర్మం. కానీ ఎదుటివాడు నాకు చేసే కాల్ని పంపే మెసేజ్ని అడ్డుకోవటానికి నీకు అధికారం ఎవరిచ్చారు? నా ఫోన్ ఎప్పుడు మోగాలి, ఎప్పుడు మూగబోవాలి అని నిర్ణయించే యజమానివి నువ్వు ఎలా అవుతావు? ఇన్నాళ్ళు ఈ ప్రశ్న ప్రతి భారతీయుడు గుండెల్లో ఉందండి. కానీ కార్పొరేట్ కంపెనీల మాయాజాలం ముందు సామాన్యుడు మౌనంగా ఉండిపోయాడు. ఈ మౌనాన్ని బద్దలు కొడుతూ పార్లమెంటు సాక్షిగా టెలికాం దిగ్గజాల తీరుపై విరుచుకుపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. ఆయన సంధించిన 6 అస్త్రాలు ఈ దేశ టెలికాం వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి ప్రస్తుతం. ఒకప్పుడు మొబైల్ విప్లవం మొదలైనప్పుడు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పి ఊరువాడ సిమ్ కార్డులు పంచారు. ఇప్పుడు మార్కెట్ మొత్తం గుప్పిట్లోకి వచ్చాక డబ్బులు కడితేనే కాల్ వస్తుంది అని కండిషన్లు పెట్టడం, ముమ్మాటికి వినియోగదారుని మోసం చేయటమే. ఫోన్ స్విచ్ ఆఫ్ కాలేదు, సిమ్ బ్లాక్ కాలేదు, మరి కాల్ ఎందుకు రాదు? ఇది టెలికాం కంపెనీల డిజిటల్ పెత్తనం తప్ప మరొకటి కాదు. దేశంలో 40% మంది సామాన్యులు రోజువారీ కూలీలు ఉన్నారు. వారికి ప్రతి నెల 300 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయటం భారమే. వారం రోజులు పని లేకపోతే రీఛార్జ్ ఆగిపోవచ్చు. అటువంటప్పుడు వాడికి పనిచ్చే యజమాని ఫోన్ చేసినా, ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రులు ఫోన్ చేసినా కలవదు అని రావటం ఎంత దారుణం అండి. ARPU అనే పేరుతో కంపెనీలు తమ లాభాలను పెంచుకోవటానికి పేదవాడి గొంతు నొక్కేస్తూ ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం. నేడు భారతదేశం డిజిటల్ ఇండియాగా మారింది. రేషన్ షాప్లో వేలుముద్ర పడాలన్నా, బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయాలన్నా, ఆధార్ అప్డేట్ కావాలన్నా OTP తప్పనిసరి. ఇన్కమింగ్ సర్వీసులు నిలిపేస్తే ఆ ఫోన్కి మెసేజ్లు రావు కదా. అంటే రీఛార్జ్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో, సాకుతో సామాన్యుడు తన సొంత బ్యాంక్ అకౌంట్ను కూడా ఆపరేట్ చేయలేడు. ప్రభుత్వ పథకాల సమాచారం అందదు అతనికి. ఇది సామాన్యుణ్ణి డిజిటల్ బానిసత్వంలోకి నెట్టడం కాదా? ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అర్ధరాత్రి వేళ ఆపద సంభవించినప్పుడు వచ్చే ఫోన్ కాల్స్ ప్రాణాలను కాపాడతాయండి. ఆసుపత్రి నుంచి వచ్చే క్లిష్టమైన అప్డేట్స్ లేదా అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు చేసే కాల్స్ అందకుండా పోతే దానికి బాధ్యులు ఎవరండి? కేవలం 200 రూపాయల రీఛార్జ్ లేదని ఒక మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అందాల్సిన సమాచారాన్ని అడ్డుకోవటం నేరం కాదా ఇది? కంపెనీల లాభాల కంటే ప్రజల ప్రాణాలు తక్కువైపోయాయా మీకు? ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్లో చాలా గట్టిగా నిలదీశారు.